అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్లో బెంగళూరు ఆఫీస్ ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ గురుతత్వం ఛానల్కి కానీ జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. బ్రహ్మోస్మి శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజయ పవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం. నమోऽस्तु పద్మనాభాయ నాఘానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్య దేవతభ్యో నమో నమః. హరి ఓం. ఉత్తరాయణ శిశురతో మాఘమాస కృష్ణపక్ష తృతీయ ఈరోజు శనివారం. ఈరోజు ఉత్తరా నక్షత్రం, విశేషమైన రోజు. శని సూర్య గురువులకి ఈరోజు ప్రత్యేకమైన రోజు. తృతీయ కూడా చాలా ప్రత్యేకమైనది, చాలా శక్తియుతమైన తిథి తృతీయ. అదే విధానంగా ఈ నక్షత్రం కూడా అద్వితీయమైన శక్తి ఉంటుంది. ఉత్తరా నక్షత్రం చాలా వ్యక్తులు జన్మించిన నక్షత్రం. అర్జున నక్షత్రము అని దీనికి పేరుంది. అంతేకాదు ఈ నక్షత్రానికి విశేషంగా అయ్యప్ప స్వామి వారు జన్మించిన నక్షత్రము. ఈ నక్షత్రంలో జన్మించిన వారు కాలజ్ఞానులు అవుతారు, విజ్ఞానులు అవుతారు. ఎంతో గొప్ప స్థానానికి ఎదిగే జ్ఞానం పుట్టుకతోనే వాళ్ళకి ప్రారంభం అవుతాయి. కానీ ఆ జ్ఞానాన్ని బయటకు తీస్తేనే దాని గంధపు బయటపడుతుంది. అవును కదా. చెట్టు లోపల గంధం ఉంటే ప్రయోజనం లేదు. ఎప్పుడైతే ఆ గంధాన్ని వెలుగులోకి తెస్తామో, అంటే బయటికి తీస్తామో, అప్పుడే దాని సువాసన అన్ని చోట్ల కూడా విరజల్లుతుంది. అదే విధానంగా ఆ నక్షత్రంలో జన్మించిన వారు కూడా వాళ్ళు కష్టపడి ఆ ఒక శక్తిని బయటకు తీస్తే వాడి ప్రపంచానికి వెలుగునిచ్చే జ్ఞానం వాళ్ళల్లో ఉంటుంది. అటువంటి అద్భుతమైన శక్తి ఈ నక్షత్రం. మరియు ఈరోజు శనివారం. ఈరోజు మనమందరూ కూడా ఓం శాంతాయ నమః అనే నామాన్ని జపిద్దాం. ఇది శనేశ్వరాయ నమః, శాంతాయ నమః, శనేశ్వర అష్టోత్తరంలోనే వచ్చే పదమి. ఈ నామాన్ని ఈరోజు జపించడం వలన మన జీవితంలో మనసుకి సంతోషం, ఎటువంటి దుఃఖంలో ఉన్నా ఆ దుఃఖం నుంచి నివారణ, ఇటువంటివి ప్రాప్తిస్తాయి. బట్ ఈ నామాన్ని 108 సార్లు జపిస్తే చాలా మంచిది. ఈరోజు దివ్యమైన యోగక్షేమం కూడా ఉంది. అయితే ఈరోజు మనం అందరూ కూడా భక్తి శ్రద్ధతో ఓం శాంతాయ నమః అనే నామాన్ని మంత్రబలంలో జపిద్దాం. ఓం శాంతాయ నమః. ఎంత ఆనందంగా ఉందో ఈ నామం జపిస్తూ ఉంటేనే. మీరు 108 సార్లు జపించండి, ఎంత ఆనందంగా ఉంటుందో మీకే అర్థమవుతుంది. ఇక ఈరోజు మీకు అందరికీ ఒక మంచి మాట. మీ జీవితంలో మీరు ఎప్పుడు కూడా శాంతంగా ఉండాలి అంటే, ప్రశాంతంగా ఉండాలి అంటే ఏం చెయ్యాలి? ఏ శక్తి మీ జీవితంలో ప్రశాంతతని అందిస్తుంది అంటే ఆ శక్తి పేరు సంతృప్తి. ఎవరైతే సంతృప్తిగా జీవిస్తారో వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు. సంతృప్తి లేని జీవితం ప్రశాంతత ఉండదు. అందుకే సంతృప్తి చెందాలి మనిషి జీవితం. మీరు ఏ విషయంలో సంతృప్తి లేదు అనేది ఫస్ట్ తెలుసుకోండి, దాన్ని సరిచేసుకోవడానికి ప్రయత్నించండి.
ఖచ్చితంగా మీ జీవితంలో బాగుంటారు. మీకందరికీ తెలియచేసే విషయం ఏంటంటే, మనం ఏదైనా వస్తువులపైన, లేదో వ్యక్తులపైన, లేదో వ్యక్తిత్వం పైన, లేదో భగవంతుని పైన, గురువుల పైన, ఏదైనా కూడా మనము అధికంగా వాళ్ళపైన ప్రేమ పెంచుకోవడం, అటాచ్మెంట్ ఎక్కువగా పెట్టుకోవడం వలన కొన్నిసార్లు అసంతృప్తి సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి జీవితంలో. అది కాలం అలా చేస్తూ ఉంటుంది. అయితే మీరందరూ తెలుసుకోవాలి. ఈ విషయం ఎందుకు తెలియచేస్తున్నానంటే, పిల్లల పట్ల, భార్య పట్ల, లేదో భర్త పట్ల మీకు అసంతృప్తి ఉంటే నిజంగా దానివల్ల అసంతృప్తి చెందకండి. ఎందుకంటే అది కర్మము అనే దాంట్లో వచ్చేస్తుంది భాగం. అది రుణానుబంధం. దాని నుంచి తప్పించుకోలేము. అటువంటి అనుబంధం నుంచి మనం తప్పించుకోలేము. కానీ కొన్ని విషయాలపైన, ఇప్పుడు వస్తు ప్రేమ అనుకోండి. మీరు ఏదో ఒక వస్తువు కొంటారు, దాన్ని ఉండే రోజులు ప్రేమ చూసుకుంటారు. కానీ దీనికన్నా అద్భుతమైన వస్తువు ఒకటి కొనుక్కోవాలి అన్నప్పుడు దీన్ని దూరం చేసుకుంటేనే అది కొనుక్కోగలరు. దీనిపైనే ప్రేమ పెంచుకుంటే ఇంకొక శక్తి రాదు. అదే విధానంగా ఎల్కేజీని మీరు ఎంత ప్రేమించినా మీరు యూకేజీకి వెళ్ళాలంటే దాన్ని వదులుకోవాలి. అలా మన జీవితంలో కూడా కొన్ని వదులుకుంటేనే మనం తృప్తి చెందగలము. వదులుకోకపోతే తృప్తి చెందలేము. మీ జీవితంలో ఏ దాన్ని వదులుకుంటే మీరు తృప్తి చెందుతారో, ఏ దాన్ని వదులుకుంటే మీరు ప్రశాంతంగా ఉంటారో, దయచేసి వాటిని వదులుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడు మీరు సంతృప్తి అనేది మీకు ప్రాప్తిస్తుంది. అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది అనేది నా ఒక మంచి మాట. ఈ మంచి మాటకి అనుసంధానంగా మరొక విషయం తెలియచేస్తా, వినండి. మనము ఎవరికైనా ఏదైనా నేర్పించాలనో, లేదా ఎవరికైనా ఏదైనా అందించాలనో, లేదో వాళ్ళ దగ్గర స్నేహం చేయాలనో, ఏదో ఒక విధానంగా ఒక మంచి కార్యానికో, లేదా ఒక మంచి మనస్సుతో ఏదో ఒక విధానంగా మనం వాళ్ళతో ఏదైనా తెలియచేయాలని వెళ్తూ ఉంటాం అనుకోండి. ఊర్లో ఒక యజమాని, ఒక గ్రామంలో ఆ యజమానికి తెలిసిన ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో 2 పిల్లలు. ఆ కుటుంబంలో ఆ పెద్ద ఆయన, తల్లి వీళ్ళు చాలా సంవత్సరాల నుంచి ఇంట్లో పనిచేసుకుని ఉంటారు. చాలా వీళ్ళింటి కోసం కష్టపడి ఉంటారు. అయితే వాళ్ళకి ఏదైనా మంచిది చెయ్యాలి అని ఒక మంచి ఉద్దేశం ఉంటుంది అతనికి. అనుకోకుండా ఆ ఇంట్లో ఆ పెద్ద ఆయన, ఆ తల్లి చనిపోతారు. అనుకోకుండా అనారోగ్య సమస్యతో. అరే వాళ్ళ పిల్లలకి ఏదైనా మనం చెయ్యాలి అని అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి, మీరు సమయాన్ని వీలు చూసుకొని మా ఇంటికి రండి అని వెళ్ళి చెప్తూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా కొంచెం ఆస్తి ఇద్దామని, వాళ్ళు వ్యవసాయం చేసుకొని బతకచ్చు కదా, ఏదైనా ఒక వృత్తిని కల్పిద్దామని. అప్పుడు అయ్యా ఈ రోజు మేము రాలేము, మా ఇంటికి అతిథులు వచ్చారు అని పోస్ట్పోన్ చేయండి. తర్వాత ఇంకొక రోజు అతను వెతుక్కొని వెళ్తాడు. అయ్యా ఈ రోజు మాకు దూరపు బంధువులు వచ్చారు మా ఇంటికి, నేను ఇప్పుడు రాలేను అని పోస్ట్పోన్. అలా ఏదో ఒక కారణం చెప్పి వాళ్ళు తప్పించుకుంటూ ఉన్నారంటే అప్పుడు వాళ్ళకి మనం అవసరం లేదు అనేది అర్థం. అంటే అప్పుడు ఆ ఒక పెద్ద ఆయన అనుభూతి చెందినవాడు కదా, ఓ వీళ్ళు మనల్ని నిర్లక్షిస్తున్నారు, మనల్ని దూరం పెడుతున్నారు, అంటే మనం ఇక్కడ రావడం వాళ్ళకి ఇష్టం లేదు అని చెప్పి ఆయనే దూరంగా ఉండిపోతాడు. దానివల్ల ఏం జరిగింది? వాళ్ళకి నష్టం జరిగింది. ఇతను వాళ్ళకి చేయలేకపోయాడు మంచిదేని అసంతృప్తితోనే ఇతను కూడా చనిపోయాడు. దానివలన జీవితంలో కొన్నిటిని వదులుకున్నప్పుడే మనం తృప్తిగా బతుకుతాము అన్నప్పుడు వదులుకొనేయాలి. లేకపోతే తృప్తిగా మనం బతకలేము, ఆనందంగా ఉండలేము. ఇది స్నేహాలు కావచ్చు, ప్రేమ కావచ్చు, ఏ విషయంలో అయినా. మీరు ఎవరికో ఒక ఫోన్ చేస్తూ ఉంటారు. ఫోన్ చేసినప్పుడు అంతా వాళ్ళు ఏదో ఒక విషయం మాట్లాడాలి అనుకుంటారు, లేదా ఏదో ప్రేమగా పలుకుదాము అని ఫోన్ చేస్తారు. అమెరికా నుంచి కొడుకులో, లేదంటే ఇక్కడి నుంచి కొడుక్కి అమెరికాకో, లేదా కూతురు అమెరికా ఉంటుంది, ఏదో విధానంగా ఫోన్ చేసినప్పుడు అంతా వాళ్ళు ఫోన్ తీయకపోవడం, లేదంటే ఫోన్ తీసిన అప్పుడు ఏదో ఒక విధానం చెప్పి నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, నా ఫ్రెండ్స్ ఉన్నారు, లేదా నేను బయటకు వెళ్తున్నా తర్వాత ఫోన్ చేస్తా, లేదా నాకు ఆకలిస్తుంది నేను ఫోన్ చేస్తాను, నాకు నిద్ర వస్తుంది డిస్టర్బ్ చేయకు అని ఇలా మాట్లాడుతూ ఉండేటప్పుడు దాని అర్థం ఏంటి? దాని వెనుక అంటే ఒకటే గుర్తించుకోండి, మిమ్మల్ని వాళ్ళు నిర్లక్షిస్తున్నారు అని కాదు, మన అవసరం వాళ్ళకి తీరిపోయింది, మన అవసరం ఆ సమయంలో వాళ్ళకి లేదు అని అర్థం. అలా మళ్ళీ మీరు ప్రయత్నిస్తూ ఉంటే రోజు రోజుకి మీ స్థాయి వాళ్ళ ముందు దిగజారిపోతుంది. గుర్తుంచుకోండి. కొన్నిసార్లు
మీ గౌరవాన్ని మీరు కాపాడుకోవాలి అంటే కొన్ని విషయాల నుంచి దూరంగా ఉండాలి. దానికి జీవితంలో కొన్నిటిని వదులుకోవాలి అని వదులుకొనేస్తే మీరు తృప్తిగా ఉంటారు. ఖచ్చితంగా ఆనందంగా సంతోషంగా ఉండొచ్చు. కొన్నిటిని కావాలి అని పడినప్పుడు అటువైపు నుంచి మనకి విరుద్ధమైన పదాలు, విరుద్ధమైన విధానంగా వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళ నుంచి మీరు సంతోషంగా ఉండలేరు. అటువంటి సమయంలో మనం కొన్నిటిని వదులుకోవాల్సి వస్తుంది. అందుకే జీవితంలో ప్రశాంతంగా బతకాలి అంటే సంతృప్తి చెందాలి. సంతృప్తి చెందాలి అంటే అన్నిటినీ స్వీకరించాలి. కొన్నిటిని వదులుకోవాల్సి వచ్చినప్పుడు వదులుకుంటేనే సంతృప్తి ప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు శనివారం కదా, శాంతాయ నమః అనుకున్నాం. పూర్వంలో ఒక అద్వితీయమైన విద్వాంసుడు ఉంటాడు. శాపగ్రస్తం వల్ల చాలా కష్టాలు చిక్కేసుకునేసి ఇంకొక జన్మలో పేద కుటుంబంలో జన్మిస్తాడు. మహాజ్ఞానం ఉంటుంది, బాగా చదువుకో ఉంటాడు పుణ్యఫలం వల్ల. కానీ అతనికి ఒక ఉద్యోగం ప్రాప్తించదు, ఏమి పని లేకుండా అయిపోతాడు, చాలా కష్టాల్లో ఉంటాడు. అలా ఏం చేయాలో తెలియకుండా ఎన్ని దేవతలు ఉంటారో అందరినీ పూజిస్తారు, అన్ని నదిల్లో స్నానం చేస్తారు, చెప్పిన వారు ఎవరు ఏమేమి చెప్తారో అవన్నీ కూడా ఆచరిస్తాడు. అతనికి తెలియకుండానే ఒకరోజు నల్ల మినుములని ఒకరికి దానంగా ఇస్తాడు. దానంగా ఇచ్చిన వెంటనే మరుసటి రోజు ఒక అతను వచ్చి, నీకు ఈ రోజు ఒక పని చెప్తాను, ఈ పని చెయ్యి అంటాడు. సరి అని వెళ్తాడు. ఆ రోజు కాస్త అతనికి భత్యం వస్తుంది. భత్యం అంటే ఆ రోజు కూలి. దాంతో తృప్తి చెందుతాడు. తర్వాత ఇంకొక రోజు అనుకోకుండా శనివారం అయి ఉంటుంది. ఆ రోజు ఇంకా కొన్ని అతను ఇంట్లో ఉన్న మినుమలని అనుకోకుండా, ఇంకేం లేదు వాళ్ళ ఇంట్లో, ఆ మినుమల్ని ఎవరో భిక్షాందేహేని వస్తే ఆ మినుమలు దానం చేస్తాడు. తర్వాత మరుసటి రోజు అతనికి మళ్ళీ పని దొరికింది. ఇలా అతను గుర్తొస్తుంది, అరే నేను మినుమలు ఇవ్వడం వల్ల నాకు ఇలా జరుగుతుంది అని చెప్పి ప్రతి శనివారం మినుమలని దానం చేస్తూ మరియు విశేషంగా శని భగవంతునికి పూజించడం మొదలు పెడతాడు. అంటే నామం జపించడం, శనేశ్వరుని ఆరాధించడం మొదలు పెడితే అతనికి త్వరలోనే దారిద్రమంతా వెనుక జన్మ కర్మ నశిస్తూ ప్రశాంతమైన జీవితం మరియు ఉద్యోగం ప్రాప్తించి తదుపరి అతను వివాహితుడై తర్వాత కుటుంబాన్ని, తల్లి తండ్రికి పోషించే మంచి వ్యక్తిగా మారుతాడు. అనగా ఎన్ని కష్టాలున్నా, ఎన్ని కర్మలున్నా మన జీవితంలో ఉద్యోగం చేసుకుంటూ అదే విధానంగానే కుటుంబ పోషించే ఒక జవాబుదారీ మనకు కావాలి అంటే ఖచ్చితంగా మనం శనివారం మినుములు దానం ఇవ్వాలి, లేదో గారెలు తయారు చేసి ప్రసాదంగా పంచాలి, లేదో ఆంజనేయ స్వామికి దేవాలయంలో ఇటువంటివి పంచాలి, లేదో శనివారం శనికి ఆరాధించాలి. ఇలా చేస్తే మీ జీవితంలో సంతృప్తి అనేది ప్రాప్తిస్తుంది. ఈ రోజు మంచి మాటకి పురాణంలో ఉన్న కథ. ఈ రోజు ఉత్తరా నక్షత్రం నిత్య నక్షత్రం కదా. ఇక తారాబలం ఎలా ఉందో తెలుసుకుందాం. ముందుగా అశ్విని, మక, మూల నక్షత్రం వారికి విపత్తారా, కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎక్కడైనా ప్రయాణం చేసేటప్పుడు ఏదైనా ఎవరికైనా సహాయం చేయాలన్నా ఈ రోజు మీకు ఆపదలు వస్తాయి, జాగ్రత్త వహించండి. ఇక భరణి, పుబ్బ, పూర్వాషాఢ వీరికి సంపద తారా, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా అధికమైన లాభం మరియు మీరు ఏదైనా కొనుగోలు చేయాలంటే ఇటువంటి అద్భుతమైన పరిష్కారం మీరు చక్కగా ప్రయత్నించండి, సక్సెస్ అవుతుంది. ఇక కృతిక, ఉత్తరాషాఢ జన్మతార ఈ రోజు ఆరోగ్య పట్ల కాస్త జాగ్రత్తగా వహించడం మంచిది. ఏది పడితే అది ఆహారం సేవించకండి, అయినంత వరకు జాగ్రత్త వహించండి. ఇక రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి పరమ మిత్రతార. ఈ రోజు మీరు ఏ పని చేసినా మీకు అనుకూలంగా ఉంటుంది, శుభం జరుగుతుంది. మీరు అనుకోండి కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం కూడా ప్రాప్తిస్తుంది. ఇక మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారికి మిత్రతార. ఈ రోజు విశేషమైన రోజు. మీకు శత్రువులు కూడా మిత్రులు అవుతూ ఉంటారు, కాని పని కూడా జరుగుతూ ఉంటుంది, ప్రయత్నించండి. ఇక ఆరిద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి నైదవతార. ఈ రోజు అంత మంచిది కాదు, జాగ్రత్తగా ఉండండి. చిన్న విషయాలు పెద్దగా అయిపోతూ ఉంటాయి. ఎవరికో సహాయం చేయడానికి వెళ్ళి అది మీ నెత్తికే వస్తుంది. ఈ రోజు ఏ పనులు చేసినా మీకు భవిష్యత్తులో మీకు ప్రమాదంగా మారుతుంది. కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఇక పునర్వసు, విశాఖ, పూర్వ, భాద్రపద వీరికి సాధకతారా. ఈ రోజు కష్టపడితే సాయంత్రం లోపు మీరు అనుకున్నవన్నీ కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా జరుగుతాయి. కాస్త ఆలస్యంగా అవుతూ ఉంటుంది, కానీ మీరు ఏది అనుకున్నా మీరు సాధించగలరు. దీని వలన భవిష్యత్తులో మీకు పేరు, ప్రతిష్ట, గుర్తింపులు వస్తాయి. ఇక పుష్య, అనురాధ, పూర్వ, భాద్రపద ప్రత్యక్తార. వీళ్ళకి కోపం ఎక్కువ,
తర్వాత చిన్న చిన్న విషయాలను పెద్దగా చేసుకునేస్తూ ఉంటారు. ఏదో తెలియని మనసుకి అసమాధానం. ఈరోజు ఎవరితో స్నేహం చేసినా వాళ్ళ వల్ల మీకు ప్రమాదాలు వస్తే జాగ్రత్తగా ఉండండి. ఇక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం క్షేమతార. ఈరోజు చాలా విశేషమైనది. మీరు క్షేమంగా ఉంటారు. ఏదైనా ఆరోగ్యరీత్యా సమస్యలు ఉంటే డాక్టర్ని కన్సల్ట్ చేయడం, లేదా అమ్మా నాన్నలు కన్సల్ట్ చేయడం, లేదా పెద్దవారిని కన్సల్ట్ చేయడం, ఇలా కుటుంబ సభ్యుల్ని ఈరోజు వెళ్ళి కలవడం ఆనందదాయకంగా ఉంటుంది. ఈరోజు మీకు అన్ని పనులు సుక్షేమంగా ఉంటాయి. ఈరోజు దివ్యమైన వాస్తు పరిష్కారం. చాలా మందికి ఇళ్లల్లో వాళ్ళు ఇల్లు చాలా తృప్తిగా కడతారు. ఏదో విధానంగా అప్పు చేసో లేదో ఇంకో విధానంగా ఇల్లు కట్టేస్తారు. గృహప్రవేశం కూడా అయిపోతుంది. తర్వాత ఆ ఇల్లు అమ్ముకునే పరిస్థితులు ఎందుకు వస్తాయి అంటే ఆ స్థాన బలం కానీ ఆ క్షేత్ర బలం కానీ వాళ్ళపైన మంచి ప్రభావం వల్ల చూపిస్తూ ఉండవు. అంతేకాదు పిల్లలు మన మాట వినరు. ఇంటికి విరుద్ధంగా, తల్లిదండ్రులకు విరుద్ధంగా, కుటుంబంలోనే ఒకరిని చూస్తే ఒకరికి ద్వేషం పెరుగుతూ ఉంటుంది. ఎందుకు అంటే ఆ ఇంట్లో ద్వేషాలు ఎందుకు వస్తాయంటే ఆగ్నేయ దిక్కు దోషం ఏదైనా ఉంటే, ఆగ్నేయ బునాదిలో ఏదైనా ఆ ఇంటికి నెగిటివ్ ఎనర్జీ ఉంటే దాని వలన ఇంట్లో ద్వేషాలు, కోపాలు పెరుగుతాయి. అందుకే వాళ్ళు ఒకరిని చూస్తే ఒకరు చిరాకు పడుతూ ఉంటుంది. అంటే అసూయ, ఒకరిని చూస్తే ఒకరు అక్క చెల్లెళ్ళే గొడవలు పడుతూ ఉంటారు. అంత కోపాలు ఉంటాయి వాళ్ళకి తెలియకుండానే. దాని నుంచి అటువంటి ఎనర్జీస్ ఏదైనా మీ ఇంట్లో కనబడుతూ ఉంటే వాస్తు దోషం అంటే రెడీ చేసుకోండి. అవ్వట్లేదు, మాకు వాస్తు అంతా చూడడానికి బాగానే ఉంది, అయినా ఈ సమస్యలు ఉన్నాయి అంటే దాన్ని చేంజ్ చేయడానికి ఆ ఇంట్లో ఒక చిన్న వాస్తు యంత్రం, ఒక మేకు కొట్టు తగిలించండి. దీని నుంచి రిలీజ్ అయ్యే కాస్మిక్ ఎనర్జీ మీపై ప్రభావం చూపిస్తుంది, ఇంటిపై ప్రభావం చూపిస్తుంది. అప్పుడు ప్రేమతో అందరూ అన్యోన్యంగా ఉండొచ్చు. మనలో ఉన్న అసూయము అనే గుణం తొలగిపోతుంది. రేపు ఆదివారం, పైగా అష్టానక్షత్రం, ఆదివారం అష్టానక్షత్రం, ఏ కారణానికి అప్పులు చేయకూడదు అని ఉంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. కానీ అప్పులు తీరిపోవడానికి రేపు అద్భుతమైన పూజ ఉంటుంది. రేపు ఉదయాన్నే ఎవరైతే తలస్నానం చేసి గణపతి ముందు 2 నెయ్యి దీపాలు లేదా కొబ్బరి నూనెతో దీపాలు వెలిగించి గణపతికి అర్క పుష్పాలు అంటే జిల్లేడు పూలతో మాల చేసి గణపతికి సమర్పించుకుంటూ గణపతి రుణ విమోచక స్తోత్రాన్ని ఎవరైనా చదువుకుంటే త్వరగా అప్పుల బాధ నుంచి విముక్తి లభిస్తుంది. రేపు గణపతిని పూజించడం మాత్రం మర్చిపోకండి. ఎవరైనా డబ్బులు ఇవ్వాలి అనుకునే వారు రేపు ఈ పూజ చేసిన తర్వాత దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో 2 నెయ్యి దీపాలు వెలిగించరండి. వచ్చే డబ్బు త్వరగా తిరిగి వస్తుంది. ఈ రోజు దివ్యమైన రోజు. మీ పిల్లలు ఏదైనా చెడు ఆలోచనలో, చెడు బుద్ధితో వెళ్ళిపోతూ ఉంటే, మరియు వాళ్ళు మీ మాట వింటాలేదు అనుకొని, లేదో ఇంట్లో ఏదో పిల్లల నుంచి గొడవలు జరుగుతున్నాయి, చక్కగా చదవట్లేదు అనేవారు ఈ రోజు సాయంత్రం మినుములతో ఒక పిడికని బాగా ఉడకబెట్టి అన్నంలాగా తయారు చేసి దాన్ని ప్రమిద చేయాలి. లేదు అంటే మామూలు ఉడకబెట్టి దాన్ని ప్రమిద చేస్తే శక్తి ఎక్కువ. లేదా మామూలు పాలు కలిపి మినపిండితో ప్రమిద ఒకటే చేయండి. 2 ఏం అవసరం లేదు, ఒకటి చేసి అందులోకి 3 రకాల నూనె వేయాలి. నువ్వుల నూనె వేయకూడదు, వేప నూనె వేయకూడదు. వేరే ఏ నూనె అయినా సరే మీరేం చేయొచ్చు అంటే నెయ్యి వేయచ్చు, కొబ్బరి నూనె వేయచ్చు, తర్వాత ఈ వంటకి ఉపయోగించే ఏదైనా గ్రౌండ్ నట్స్ ఆయిల్ ఇలాంటివి ఉపయోగించి 3 రకాల నూనె వేసి ఒక్కొక్కటి 2 ఒత్తులు వేసి 3 కాంతులు వచ్చేలా దీపం వెలిగించి దుర్గాదేవి ముందు పెట్టి, అమ్మా మా పిల్లలకి సద్బుద్ధిని ఇవ్వండి, చదివే దానిపైన జ్ఞానం ప్రాప్తించాలి తల్లి అని అలా మొక్కోండి. ఆ దీపాలు కొండెక్కిన తర్వాత దాన్ని తీసి ఇంటి బయట అంటే డస్ట్బిన్ లోకి వేసేయండి. అంతే. దీన్ని ఆచరించండి. మీ పిల్లల్లో సద్గుణాలు పెంపొందాలి అని సంకల్పం చేయండి. బ్రహ్మోస్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. మీకందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది
పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.